హలో ఫ్రెండ్స్, ఇంట్లో సాంబార్ పొడి ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పచ్చిపప్పు, మినపగుళ్ళు, కందిపప్పు, ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పసుపు, కొంచెం ఇంగువ, కరివేపాకు వేసుకొని ఎంత చక్కగా మనం ఫ్రై చేసేసుకోవాలి. నీట్గా ఫ్రై చేసుకున్నాక దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. మెత్తగా పొడి చేసేసుకుందాం. మార్కెట్లో దొరికే సాంబార్ పొడి కన్నా మనం చక్కగా నీట్గా ఇంట్లో తయారు చేసుకునేది సాంబార్ పొడి మంచిది. ఇది మిక్సీ పట్టేటప్పుడు కొంచెం కల్లుప్పు యాడ్ చేస్తే మనకి 6 మంత్స్ పాటు నిలువ ఉంటుంది. చూడండి ఎంత చక్కగా ఎంత నీట్గా పొడి అయిపోయిందో. దీన్ని ఇప్పుడు మనం ప్లాస్టిక్ కంటైనర్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అస్సలు పాడవకుండా నీట్గా ఉంటుంది. ఒక్కసారి నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.